వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ గారు నివాళులు అర్పించారు. సో ఆయన కూతురు కూడా ఇప్పుడు ఏదో ట్రస్ట్ నిర్వహిస్తా ఉంది. అందులో భాగంగా ఏంటంటే ఆమె వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యి పోటీ చేశారని వార్తలు వస్తున్న క్రమంలో మీరు ఈ వార్తల్లో మీరు నిజం అని భావిస్తున్నారా? అంటే ఏం చెప్తారు సార్? అది నిజమైన అబద్ధమైన దానికి పెద్ద ప్రత్యేకత, ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నట్టు నేను అనుకోవడం లేదు. అది నిజం కానీ అబద్ధం కానీ అదే పెద్ద ఇష్యూ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వంగవీటి రంగా గారు హత్య గావించబడి ఎప్పుడు 1988లో 1988లో అప్పుడు 12, 25, 37 సంవత్సరాలైంది. ఈ 37 సంవత్సరాల్లో ఆ కుటుంబం నుండి అనేక మంది రాజకీయాలకు వచ్చారు. వంగవీటి రంగారావు గారి సత్యమని వంగవీటి రత్నకుమారి ఆవిడ రాజకీయాలకు వచ్చింది, ఎమ్మెల్యేగా చేసింది, ఓడిపోయిన సందర్భం ఉంది. వంగవీటి రాధా గారు వచ్చేసి ఆయన రాజకీయాలకు వచ్చారు, ఆయన కంటెస్ట్ చేశారు. ఇప్పుడు భార్య కంటెస్ట్ చేసింది, కొడుకు రాజకీయాలకు వచ్చాడు, ఇప్పుడు కూతురు రాజకీయాలకు రావచ్చు రాకపోవచ్చు, అది ఇష్టం. కాబట్టి అదేం పెద్ద ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా నేను భావించడం లేదు. అంటే వైసీపీలోకి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది సార్? వైసీపీలో అయినా లేకపోతే ఎట్లా? నేను ముందే చెప్పినట్టుగా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది నేను అనుకోవడం లేదు. అనేక మంది రాజకీయ కుటుంబాలు వాళ్ళు వస్తున్నారు, మేమందరం వచ్చినట్లే ఆవిడ వస్తుంది. ఏముందట పొలిటికల్ ఫ్యామిలీస్. ఇప్పుడు మనం 175 మంది ఎమ్మెల్యేలలో చూస్తే చాలా మంది పొలిటికల్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆల్రెడీ రాధా వచ్చినాడు కదా, కొడుకు వచ్చినాడు కదా, భార్య వచ్చింది కదా, కూతురు కూడా రావచ్చు, ఒకవేళ టికెట్ ఇవ్వచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే కావచ్చు. అయితే ఏమి అదే దానికేమి ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు, ఆవిడ కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఒకవేళ అధికారం కోసం మంత్రి కూడా కావచ్చు. అయితే ఏమంట అంత ప్రత్యేకత ఏముందంట వంగవీటి ఆశా కిరణ్ కు అంత ప్రత్యేకత ఏమంటాను వచ్చేసి ఆ ఫ్యామిలీలో ఇద్దరికి రాకుండా ఉంటే కదా, కొత్తగా వస్తాంటే నిన్నగాక మనం జరిగిందో లేకుంటే ఎవరు రాకుండా వస్తానంటే దానికి ఒక ప్రత్యేకత అనుకోవచ్చు. ఏముందంటే ప్రత్యేకత నేను ఆ పురంలో ఏమనుకోలేదు. చాలా మంది చెప్పండి సార్. చాలా మంది కాపు నాయకుడు అనే కోణంలో ఆలోచిస్తారు. నీలం సంజీవ్ రెడ్డికి మించిన కాపు నాయకుడు ఎవరు ఉన్నారా? నీలం సంజీవ్ రెడ్డికి మించిన కాపు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్రపతి ఏకగ్రీవంగా నీలం సంజీవ్ రెడ్డి కాపు నాయకుడే. నిజాయితీకి మారిపోయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు నాయకుడే. చతురత కలిగిన బ్రహ్మాందరెడ్డి బ్రహ్మాందరెడ్డి కాపు నాయకుడే. రాజశేఖర రెడ్డి కాపు నాయకుడే. జగన్మోహన్ రెడ్డి కాపు నాయకుడే. కిరణ్ కుమార్ రెడ్డి కాపు నాయకుడే. మేము కాపు నాయకులమే. కాబట్టి ఆయన కూడా కాపు నాయకుడే. వంగవీటి రంగా కూడా కాపు నాయకుడే. కాబట్టి ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ కాపు నాయకుడే. వంగవీటి రంగా వచ్చేసి ఆయన 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ విధంగా చూస్తే నీలం సంజీవ్ రెడ్డికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డికి నేను చెప్పిన వాళ్ళ పేర్లన్నీ వీళ్ళందరూ కాపు నాయకులే. పేరు రెడ్డి ఉండొచ్చు వెనకల, కానీ సర్టిఫికేట్ ప్రకారం అందరూ కాపులమే. వేరే ఉంది. ఇప్పుడు రావు ఉంటుంది, రావు ఎన్టీ రామారావుకు రావు ఉంటుంది, వెంగళరావుకు రావు ఉంటుంది, పివి నరసింహారావుకు రావు ఉంటుంది. నరసింహారావు ఏమో బ్రాహ్మణు, ఎన్టీ రామారావు ఏమో కమ్మ, వెంగళరావు ఏమో వెలమ, పేరు మొత్తం రావు ఉంటుంది. ఆ విధంగా రెడ్డి అనేది ఒక టైటిల్. దాంట్లో కాపులకు ఉంటుంది, కొందరు వచ్చేసి కమ్మ వాళ్ళు పెట్టుకుంటారు మదనపల్లి ఏరియాలో, కొన్ని చోట్ల వచ్చేసి యాదవులు పెట్టుకుంటారు, కొన్ని చోట్ల బలిజా పెట్టుకుంటారు, కొన్ని చోట్ల వచ్చేసి కాపులు పెట్టుకుంటారు. మేమందరం కాపులము, మాకు రెడ్డి ఉంది. మా ఇంటి పక్కన మా ఊరి పక్కన ఇడుపులపాయ, అక్కడ బలిజా, వాళ్ళు రెడ్డి పెట్టుకుంటారు. పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, పుండరీకాచారెడ్డి, ఇవన్నీ వచ్చేసి. కాబట్టి చాలా మందికి తెలియకపోయేది ఏదో వంగవీటి రంగా ఒక్కడే కాపు నాయకుడు. మేమందరం కాపు నాయకులమే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా కాపు నాయకుడే. ఆయన సర్టిఫికేట్ లో కాపీ ఉంటుంది, కాకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాపీ ఉంటుంది, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. కానీ మేమందరం వచ్చేసి ఒరిజినల్ కాపులు. నీలం సంజీవ్ రెడ్డి, బ్రహ్మాంద రెడ్డి, కోట విజయభాస్కర్ రెడ్డి, నేను కానీ కిరణ్ కుమార్ రెడ్డి, మేమందరము మా సర్టిఫికేట్ లో కాపు ఉంటుంది, పేరు రెడ్డి ఉండొచ్చు అంతే. అంటే వంగవీటి రంగా కాపు నాయకుడు, మేము కాపు నాయకులమే. ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు కాపులు ముఖ్యమంత్రి కాలేదు అనే యాంగిల్ లో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు.
వీళ్ళందరూ ఎక్కువ మంది కాపులే ముఖ్యమంత్రి అయింది. అంటే రీసెంట్ గా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాపులు ముఖ్యమంత్రిగా ఉండాలి, దట్టు దళితులు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి. కాపులకు రాజ్యాధికారం కావాలి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. నేను అదే చెప్పింది. దాంట్లో కాపుల ప్రకారం తీసుకున్నా గానీ ఇప్పుడు అయిన వాళ్ళందరూ నీలం సంజీవ్ రెడ్డి కానుంటి, మళ్ళా చెప్పాలంటే నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మాందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వచ్చేసి కాపులే వాళ్ళ సర్టిఫికేట్ ప్రకారంగా. సర్టిఫికేట్ కదా ఫైనల్ గా, పేరుతో ఏముంది, ఏమైనా పెట్టుకోవచ్చు. మా అబ్బాయి పేరు వచ్చేసి, నా పేరు తులసిరెడ్డి, మా నాన్న పేరు నారాయణ రెడ్డి, మా అబ్బాయి పేరు వీరయ్య. ఆ కాలంలో వచ్చేసి వీరారెడ్డి బదులు వీరయ్యని పెట్టుకునే వాళ్ళు. కాబట్టి ఇది తర్వాత ఇంకా బాకి దళితులు అన్నామా, ఇప్పుడు 1960లోనే 62లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దామోదరం సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చిన్న వయసులో చేశాము, తర్వాత ఏఐసిసి అధ్యక్షుని చేశాం. కాబట్టి దళితులు ముఖ్యమంత్రులు అయ్యారు, కాపులు ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి ఈడ అది అందరి, ఎవరైనా సరే అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడుగా ఉండాలా, ఏ పార్టీ అయినా కానీ. అంతేగాని ఒక కులానికో ఒక వర్గానికో అనేది అది తాత్కాలికంగా ఉపయోగపడొచ్చాము, కానీ లాంగ్ టర్మ్ లో వచ్చేసి ఏ పార్టీకి ఉపయోగపడదు, ఏ నాయకునికి ఉపయోగపడదు. ఏ నాయకుడైనా ఒక ముద్ర వేసుకుంటే, కుల ముద్ర వేసుకుంటే చాప్టర్ ఫినిష్ అయిపోతుంది కొద్ది రోజులు. కాబట్టి అందరి వాడిగా ఉండాలి ఏ నాయకుడైనా కానీ, పార్టీ కూడా అందరి పార్టీగా ఉండాలి. కాబట్టి అది ఒక కులాన్ని ఉంటే ముఖ్యమంత్రి కావాలా అనేది, ఆ కులంలో ఒక ముఖ్యమంత్రి అయితే అందరికీ వచ్చినట్ట, అందరూ ముఖ్యమంత్రులు కారు కదా. నేనేం ముఖ్యమంత్రి, నా పేరు రెడ్డి ఉంది, నేనేం ముఖ్యమంత్రి అయినానా? వచ్చేసి ఒక 5-6 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి ఆ అప్రోచ్ కరెక్ట్. రెడ్డి ట్యాగ్ ఉంటే సీఎం కాకపోయినా మినిస్టర్ అయినా అవ్వచ్చు కదా అని చర్చ. నేను అది కూడా కాలేదు కదా, ఎంతమంది ఆ ప్రకారం అయితే రెడ్డి ట్యాగ్ ఉండే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎంతమందికి మినిస్టర్ పదవులు వస్తాయి? అంటే రాజకీయాల్లో రెడ్డి ట్యాగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం అయినా అవ్వచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అవ్వలేదా అన్నట్టు. అరే దానికి రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ రావు అయినా అవుతాడు, రేవంత్ అయ్యైనా అవుతాడు. వచ్చేసి నేను చెప్పిన దామోదరం సంజీవ్ అయ్య వచ్చేసి రెడ్డి ట్యాగ్ ఏం లేదు కదా. తర్వాత వచ్చేసి భవన వెంకట్రామ రెడ్డి ట్యాగ్ తీసేసుకున్నాడు. భవన వెంకట్రామ వచ్చేసి, రోషయ్య గారు వచ్చేసి రెడ్డి ట్యాగ్ ఏం లేదు కదా. పివి నరసింహారావుకు రెడ్డి ట్యాగ్ లేదు కదా, వెంగళరావుకు రెడ్డి ట్యాగ్ లేదు కదా. కాబట్టి రెడ్డి ట్యాగ్ లేని వాళ్ళు కూడా అయినారు కదా. దానికి వచ్చేసి పివి నరసింహారావు భారత ప్రధానమంత్రి అయినాడు కదా. వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు, అక్కడ ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి రోషయ్య గారు అయినారు, వెంగళరావు గారు అయ్యారు. కాబట్టి అది యాంగిల్ కరెక్ట్ కాదు. రెడ్లు అధికంగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న రోజుల్లోనే దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో ఫైనల్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సింది ముఖ్యమంత్రిని. ఎమ్మెల్యేలు వచ్చేసి ఎక్కువ ఆ రెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న ఆ అసెంబ్లీనే దామోదరం సంజీవ్ అయిన ముఖ్యమంత్రిగా చేశారు, ఆ ట్యాగ్ లేని వాళ్ళను. కాబట్టి ఆ కోణంలో వచ్చేసి కుల కోణంలో మన ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి ఎక్కువైపోయింది. కానీ ఇది ఏమాత్రం వచ్చేసి సమంజసం కాదు. వచ్చేసి ఇది ఒక వ్యక్తిగత, ఆ వ్యక్తి యొక్క ప్రతిభతో ఉంటుంది. పనిచేసి అందరు రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఓకే, తులసిరెడ్డి గారు, మీరు జాతీయ పార్టీ స్పోక్ పర్సన్ కాబట్టి, ఏఐసి స్పోక్ పర్సన్ కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ఏంటంటే, కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ అనేది చర్చ. నిజమే అంటారా? ప్రియాంక గాంధీ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందంటారా? వాళ్ళ హస్బెండ్ రాబర్ట్ వాద్రా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రియాంక గాంధీ ఉంటే, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన కూడా తన స్పందనను చెప్పడం జరిగింది. మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు ప్రధానమంత్రికి కావాల్సిన అర్హతలు అన్నీ రాహుల్ గాంధీకి ఉన్నాయి, ప్రియాంక గాంధీ కూడా ఉన్నాయి, ఇంకా మిగతా కొందరు కూడా ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి నరేంద్ర మోడీ గారితో పోల్చినప్పుడు ఏ కోణంలో చూసినా వచ్చేసి అటు రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి కానీ, అటు ట్రాక్ రికార్డ్ చూసినా ఏం చూసినా వాళ్ళు
ఆయనకంటే ఒక ఇంచు ఎక్కువే ఉంటారు తప్ప తక్కువ ఉండరు. కాబట్టి ఉమ్. 100% వచ్చేసి ఆవిడకు ప్రధానమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి. డెఫినెట్ గా నాకు తెలిసి భవిష్యత్తులో అవుతుంది. ఓకే. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో కూడా ఎక్కువగా ప్రియాంక గాంధీ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్నట్టే చూసాము. మనం వచ్చేసి వచ్చిన ఇప్పుడు జనగణమన అంటే వందే మాతరం ఇష్యూ మీద కానీ, లేకపోతే అంటే దేశ సమస్యల మీద కానీ, లేకపోతే ఇంటర్నల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీద కూడా పార్లమెంట్ లో ప్రియాంక గాంధీని చూస్తా ఉంటే ఇందిరాగాంధీనే చూస్తుంది అన్నట్టు కూడా అనిపించింది ఒక రకంగా. అది వాస్తవం. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఎంపీ, తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీ, డెఫినెట్ గా వచ్చేసి ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకురాలు, ఒక మంచి ఆరేటరు. ఇందిరాగాంధీ వచ్చేసి ఆ పోలికలు ఉన్నాయి. బట్ ఏ కోణంలో చూసినా ఆవిడ భారత ప్రధానమంత్రి పదవికి 100% అర్హురాలు. కానీ అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ ఇంకా మిగతా కొందరు కూడా ఉన్నారు. మనం ఆవిడ గురించి ప్రత్యేకంగా ఉన్నట్టు షీఈ్ 100% ఎలిజిబుల్. 100%.